ఈ సంవత్సరం గేమ్ చేంజర్తో స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ అంటే జనరల్గా ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఏ సినిమాకైనా ప్రాణం పెట్టి చేస్తారు. కొన్ని డిసప్పాయింట్ చేస్తుంటాయి, అలాగే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ అవుతుంటాయి. సో ఈ గేమ్ చేంజర్తో అయిన డిసప్పాయింట్మెంట్ అనేది ఈ సినిమాతో మీకు దాన్ని ఓవర్కమ్ అయింది అనుకోవచ్చా? లేదండి, ఇప్పుడు ఒక సినిమాని పైన పెట్టడం కోసం ఇంకొక సినిమాని పుట్ డౌన్ చేయడం కరెక్ట్ కాదు. బికాస్ గేమ్ చేంజర్ ఇట్స్ అ గుడ్ మూవీ. అంటే ఇప్పుడు మనకి అది దానికి చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి మనం మాట్లాడాలంటే. సో లెట్స్ నాట్ జంప్ ఇన్ టు ఇట్ బికాస్ టుడే ఈజ్ మదగజ రాజాస్ డే. బట్ గేమ్ చేంజర్ నాకేమి ఇవ్వాలో నాకు డెఫినెట్గా ఇచ్చింది. అండ్ ఆడియన్స్, నేను ఇప్పటివరకు జనరల్గా చూసిన ఆడియన్స్ అందరూ సినిమా మంచి సినిమా అన్నారు. అంటే నేను జనరల్ ఆడియన్స్ గురించి మాట్లాడుతున్నాను. లైక్ ఎయిర్పోర్ట్స్లో మీట్ అయినా, బయట లొకేషన్స్లో మీట్ అయినా, ఎవ్రీబడి అంటే మూవీ చూసిన ప్రతి ఒక్కరు సినిమా మంచి సినిమా అన్నారు. దట్స్ ఆల్ మ్యాటర్స్. అండ్ బికాస్ ఆడియన్స్ హ్యావ్ టు సే ద వర్డ్ అండ్ దే సెడ్ ఇట్. అండ్ నా పర్ఫార్మెన్స్ గురించి వస్తే నేను ఏది నమ్మి నేను ఇన్వెస్ట్ చేస్తానో అది నాకు ఖచ్చితంగా పే బ్యాక్ చేసింది. బికాస్ పార్వతి అనే ఒక క్యారెక్టర్ నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అండ్ దట్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. బికాస్ ఆ క్యారెక్టర్ మీద నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. ఆ ఎక్స్పెక్టేషన్ నాకు అంతకి 200% నాకు వెనక్కి ఇచ్చింది. అది ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్.